చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేసు నిలవదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ అసలు నిలబడదని, ఇందులో అరపైసా కూడా అవినీతి జరగలేదని కేటీఆర్ అన్నారు. అయినా కేసు పెట్టి ముందుకే వెళితే లీగల్ గా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిలవదని, ఇందులో అరపైసా అవినీతి కూడా లేదన్నారు కేటీఆర్. అయినా కేసు పెట్టి ముందుకే వెళితే లీగల్ గా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. చిట్చాట్లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు నిలవదని, ఇందులో అరపైసా కూడా అవినీతి లేదన్నారు కేటీఆర్. అయినా కానీ కేసు పెట్టి ముందుకే వెళితే లీగల్ గా ఎదుర్కొంటామన్నారు కేటీఆర్. ఇక కేటీఆర్ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా ఈ రోజు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే మెంబర్స్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెంబర్స్ అంతా కూడా శాసనసభ హౌస్ లోకి వెళ్ళగా కేటీఆర్ మాత్రం లాబీలోనే వారి ఎల్పీ కార్యాలయంలోనే కూర్చొని ఉన్నారు. పార్టీ ముఖ్యులతో కొంతమంది మాట్లాడుతూ మీడియాతో కూడా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగానైతే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. ఆయన ఇప్పటికీ కూడా ఒకే వాదన చేస్తా ఉన్నాడు. ఏదైతే ఈ కార్ రేసింగ్ ఉందో అది ఎంఏయుడి ఒప్పందం కుదుర్చుకుంది. దాన్ని అది ప్రాసెస్ 2000 ఒక సంవత్సరం నిర్వహించారు. నెక్స్ట్ సంవత్సరం నిర్వహించాల్సి ఉంది. ఇందులో ఒక కంపెనీ మధ్యలో నుండి తప్పుకుంది. సో దాన్ని రాష్ట్రం నుంచి వెళ్లకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ కాదు అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఇందులో ఒక అరపైసా కూడా అవినీతి జరగలేదు. రూపాయి కాదు కదా, అరపైసా అవినీతి కూడా జరగలేదు. కాబట్టి ఈ ఫార్ములా కేసు అసలు నిల్వదు అని ఆయన కొట్టిపారేసేటువంటి ప్రయత్నాన్ని అయితే ఆయన చేస్తా ఉన్నారు. అయితే ఇంత అది ప్రభుత్వానికి కూడా తెలుసు అనేటువంటి వాదన కూడా కేటీఆర్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ ఒక దురుద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కేసు పెట్టి ముందుకే వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తాను కూడా లీగల్ గా వెళ్తాను అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఆయన క్వాష్ పిటిషన్ అంటే దానిపైన ఈ కేసు వర్తించదు, కేసును రద్దు చేయాలని చెప్పి ఆయన క్వాష్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. అందుకు సంబంధించి న్యాయ నిపుణులతో కూడా ఆయన సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు రెగ్యులర్ జడ్జి లీవ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసు ఏ బెంచ్ లో వేయాలనేటువంటి దానిపైన న్యాయ నిపుణులతో ఆయన చర్చలు అయితే ప్రస్తుతానికి జరుపుతా ఉన్నారు. దాంతో పాటుగా ఇక ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి లీడ్ విషయంలో కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. వేసింది వాస్తవమే, కానీ రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ టెండర్లు వేసాము. 7,400 కోట్లు దానికి వచ్చాయి. రైతు రుణమాఫీకి దాన్ని వినియోగించాము. సో కాకపోకూడదు అనుకుంటే ఆ టెండర్లను రద్దు చేసుకోవచ్చు అనేటువంటి మాట అయితే రేవంత్ రెడ్డి కేటీఆర్ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ.